రేవంత్ రెడ్డి గారికి ఈ తలకాయ పనిచేస్తుందో లేదో అర్థం కావట్లేదు. ఇవాళ హిందువుల పైన, హిందూ దేవతల పైన ఒక అనుచితమైన వాకి ఒక సీఎం హోదాలో ఉండి ఒక ప్రజలతో గెలిచినటువంటి సీఎం క్యాండిడేట్ ఆయన మీకు 3 కోట్ల మంది దేవతలు ఉంటారా, కోట్ల మంది దేవతలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ మరి ఆ విధంగా చెయ్యాలి. మరి ఆ రేవంత్ రెడ్డి గారికి ఏ సామాజిక వర్గం ఓట్లు కావాలో, ఏ మతం ఓట్లు కావాలో అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు చూడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువులపైన వ్యతిరేకంగానే ఉన్నారు తప్ప ఇలా హిందువుల కోసం అసలు ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేసిన విధంగా అనిపించట్లేదు. ప్రజలారా ఇవన్నీ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఇలా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా మాట్లాడితే ఇక ఎదుటి వాళ్ళకు కలిసి కదా. ఇలా ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎలక్షన్లలో ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రజానికానికి కోరుతా ఉన్నా. ఒక ఆయన బాధ్యత గల పదవులు ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి తండ్రిలాగా. అలాంటి ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తి, ఒక పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఏ మతం పొత్తు పెట్టుకున్నాడో వాళ్ళు చెప్పలేరు కదా. అట్లా మాట్లాడమని మనకన్నా బుద్ధి ఉండాలి కదా. ఎందుకంటే మనం ఇలా ఒక పెద్ద హోదాలు ఉన్నాం, ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాం, 10 మందికి జవాబు చెప్పే విధంగా ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు మీరు ఎంబట్టే క్షమాపణ చెప్పాలి. లేదంటే గిట్ట హిందూ సంఘాలన్నీ కూడా మీ ఇంటిని ముట్టడిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే నేను అనేక మంది ముఖ్యమంత్రులు నేను గమనించాను. అంటే వైఎస్ రాజశేఖర గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. సో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. కానీ ఈ మధ్య అంటే గత ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల ముందు తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం స్పీడ్గా మాట్లాడడం, అంటే కొద్దిగా ఇరిటేట్గా మాట్లాడడం అనేది ఎక్కువైంది. సో దానివల్ల ఏంటంటే ఆయన మాట్లాడిన వర్షం కూడా నేను గమనించాను. సో దాని యొక్క భావం, అర్థం అనేది ప్రజల్లో వేరే రకంగా నెగిటివ్గా వెళ్ళిపోద్ది అన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంటే అంత డెప్త్గా గమనించారో అనుకున్నారో లేకపోతే జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మాకు ఆ రకమైన నష్ట వాతావరణం అనేది ఉండదు, సో ఇదే వాతావరణం కొనసాగుతుందని ఆయన ఓవర్ కాన్ఫిడెంట్లో కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు. సో ఆయన మాట్లాడిన వర్షం కూడా నా దృష్టిలో కరెక్ట్ కాదని అనిపించింది. అంటే ఆయన కూడా హిందువే కదా, ఆ విధంగా హిందూ దేవతలు కాదు, హిందువుల్ని కూడా కించపరిచిన విధంగానే ఉంటుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుంటారు? అంటే ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గ్రాప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనేనా? అంటే రాజకీయ నాయకులు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాలను తీసుకొస్తారు. అలాంటి సందర్భాల్లోనే కులము, మతము, ప్రాంతము, దేవుళ్ళు ఇలాంటి అంశాలు తీసుకురాకూడదు. ఇవి కాకుండా మిగతా అంశాలు తీసుకురావాలి. సో ఎప్పుడైతే ఇలాంటి అంశాలు తీసుకొస్తారో అది కాంట్రవర్సీ అవుతుంది అన్నమాట. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని అంశాలు తీసుకుంటారు. ఒక అంశం పబ్లిక్ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు కొన్ని అంశాలు తీసుకుంటారు. అందులో ఇలాంటివి తీసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మీడియాలో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సో అందరు ముఖ్యమంత్రుల కంటే రేవంత్ రెడ్డి గారు కొంచెం అంటే ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. అవి కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి నేచురల్గా అనిపించవచ్చు. కానీ ఇలాంటి అంశం వచ్చినప్పుడు అది పార్టీకి నెగిటివ్గా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఒక రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు పార్టీకి నష్టం అవ్వచ్చు, ఆ క్యాండిడేట్కి కూడా నష్టం అవ్వచ్చు, అతనికి కూడా నష్టం అవ్వచ్చు. సో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తప్పు. క్షమాపణ చెప్పే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా హిందువులకి? అంటే క్షమాపణ చెప్తారా లేదా అనేది రేపు వాళ్ళ మీద అగ్నిస్ట్గా ఉన్న పార్టీలు, బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వీళ్ళు ఫైట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. రేపు ఖైరతాబాద్ ఎలక్షన్స్లో కూడా దాని ప్రభావం ఏంటనేది బీజేపీ వాళ్ళు చూపిస్తారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు కదా, దీని యొక్క ప్రభావం ఏదైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అంటాను, సందర్భాన్ని బేస్ చేసి ఇప్పుడు కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు. ఆ అంశంలోని కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతం తీసుకొచ్చారు, అది వివాదమైంది. కులం తీసుకొచ్చినా వివాదం అవుతుంది. సో ఈ 4 అంశాలు కాకుండా మిగతా ఏ అంశాలైనా తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ భగవంతుని అంశాన్ని తీసుకొచ్చి నేను కూడా విన్నప్పుడు నాకు కూడా రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారా ఏంటి, ఒక ముఖ్యమంత్రిగా నేను వెంటనే లైవ్ చూసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, ఇది ఏమైనా పెద్ద విషయం అయ్యే అవకాశం ఉండే అని కూడా నాకు అనిపించింది. సో మన ఎంఐఎంతో ఈ యొక్క మన జూబ్లీస్ ఎన్నికల తర్వాత ఈయన మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అవును వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు, అందుకే రేవంత్ రెడ్డి గారు అంత ఓవర్ కాన్ఫిడెంట్లో మాట్లాడుతున్నారు అన్న వర్షం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓటర్స్ ఆ రకంగా కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ వర్షం ఉన్నా లేకపోయినా మాత్రం ఎంఐఎంతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఉంది కాబట్టి మొన్న బాగా క్లోజ్గా మూవ్మెంట్ అయ్యారు కాబట్టి అజరుద్దీన్ గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి సో వీళ్ళు ఆ వర్షంలోకి వెళ్ళిపోయారేమో. అలాంటిది ఏమి ఉండదు, అలా మారే అవకాశాలు ఏమి ఉండవు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా మాట్లాడతారు. ముస్లింగా మారిపోయే అంత అవసరం ఉండదు, మారరు.
కానీ అంటే వాళ్ళతో కొంచెం ఇలా తిరిగినప్పుడు ఏమనిపిద్ది అంటే ఓటర్స్ కూడా ఆ యాంగిల్లోకి వెళ్ళి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ డైరెక్షన్లో ఏమైనా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారేమో, వాళ్ళని వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో ఎంఐఎంలు అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఓటర్స్ ఆలోచించే అవకాశం ఉంటుంది.